హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్య యువ వికాసం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన తాజా సమాచారము. యాక్చువల్గా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదలైతే కాబోతుందండి. ఈ ఫైనల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ అనేటివి శాంక్షన్ అవ్వబోతున్నాయి. కాకపోతే ఇక్కడ ముందుగా కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించిన లోన్స్ను విడుదల చేస్తామంటూ బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన అయితే చేశారనమాట. అందులో ఏం చెప్పారనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా నేను తెలియజేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఏమైనా సమాచారం వచ్చినప్పుడు మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఈరోజు పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్టోబర్ 2 వరకు దశల వారీగా రాజీవ్ యువ వికాసం అని చెప్తున్నారనమాట. మనకి ఏం చెప్పారు, జూన్ 2వ తేదీన ప్రొసీడింగ్స్ అనేటివి ఇస్తామని చెప్పారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా మరొక అప్డేట్ రూపంలో అయితే వచ్చిందండి. అక్టోబర్ 2 వరకు అయితే వివిధ దశల్లో అయితే ఈ లోన్స్ అనేటివి విడుదల చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. అయితే తొలుత ₹1,00,000 లోపు ఉన్నటువంటి యూనిట్లకు సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ₹50,000 పూర్తి సబ్సిడీ ఉన్నటువంటి లోన్స్ మరియు ₹1,00,000 లోపు ఉన్నటువంటి లోన్స్కి ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెలలో అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్లో ఎవరైతే ఈ యొక్క ₹1,00,000 లోపు లోన్ అనేది పెట్టుకునేందుకు దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారి పేర్లు మాత్రమే రావడం జరుగుతుందని తెలుస్తుంది అనమాట. రాజీవ్ యువ వికాసం పథకంలో తొలి విడత ₹1,00,000 లోపు యూనిట్లకు సబ్సిడీ ప్రొసీడింగ్స్ అయితే ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశల వారీగా ₹4,00,000 యూనిట్ల వరకు అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. ఈ పథకంలో ఎక్కువ మంది ₹2 నుంచి ₹4,00,000 లోన్స్కి అయితే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుందన్నమాట. ఈ కారణం చేత ఇందులో వచ్చినటువంటి దరఖాస్తులు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉండడంతో దానికి తోడు ప్రభుత్వం కేవలం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఈ లోన్స్ అనేటివి ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి దరఖాస్తుల్లో 76% అనేటివి ఈ ₹2,00,000 నుంచి ₹4,00,000 వరకు లోన్ల కొరకు దరఖాస్తులు చేసుకున్న వారే ఉన్నారనమాట. అయితే ముందుగా 100% సబ్సిడీ ఉన్నటువంటి ₹50,000 రుణాలు, అలానే 90% సబ్సిడీ ఉన్నటువంటి ₹1,00,000 లోన్స్కి సంబంధించి మాత్రమే విడుదలైతే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ₹50,000 లోన్స్కి కేవలము 39,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. అలానే ₹50,000 దరఖాస్తులకి ₹1,00,000 లోపు దరఖాస్తులకు 93,000 మంది అయితే లబ్ధిదారులు అయితే రావడం జరిగింది. కాబట్టి మొదటి విడత కింద దాదాపు 1,20,000 మందికి అయితే లోన్స్ అనేటివి విడుదలైతే కాబోతున్నట్లు సమాచారం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది ఎలా చూసుకోవాలని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. ఫైనల్ లిస్ట్కి సంబంధించి మనకు ఎలాంటి సమాచారం అయితే లేదండి. ఫైనల్ లిస్ట్ అనేది ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా లేకపోతే ఆఫ్లైన్లో విడుదల చేస్తారనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఏదైనా సమాచారం ఫైనల్ లిస్టుకి సంబంధించి వచ్చినప్పుడు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ప్రొసీడింగ్స్ అనేటివి జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు అయితే ఉండబోతున్నాయి. మంజూరు పత్రాలు అనేటివి అందిస్తారండి. తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ జూన్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి మీకు ఈ యొక్క మంజూరు పత్రాలతో పాటు లోన్ అనేది శాంక్షన్ అయ్యేలా చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ వరకు అన్నీ క్లియర్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫైనల్ లిస్ట్ గురించి ముఖ్యంగా ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీసులలో లేదా మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శి యొక్క లాగిన్లకు అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారనే సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు నోటీస్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట గ్రామ పంచాయతీలో. అక్కడ ఎలిజిబుల్ లిస్టు అనేది అతికించడం జరుగుతుందనే సమాచారం కూడా ఉంది. రీసెంట్గా ఒక వార్త అయితే చూసాము. సిబిల్ స్కోర్ లేనటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది కూడా ఇక్కడ గ్రామ పంచాయతీల్లో అతికించినట్లు తెలిసిందనమాట. మీ యొక్క పంచాయతీలో ఈ విధంగా చేశారా లేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే మొత్తానికి ₹1,00,000 లోపు యూనిట్లకు సబ్సిడీ అనేది మొదటిగా అయితే విడుదల కానున్నటువంటి ఈ నేపథ్యంలో ₹1,00,000 లోన్స్కి ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే, అంటే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటున్నటువంటి సమయంలోనే చెప్పాను. ముందుగా ఎక్కువ సబ్సిడీ ఉన్నటువంటి లోన్స్ని విడుదల చేస్తారు అని చెప్పని అనుకున్నట్లుగానే అదే జరుగుతుందన్నమాట. ఇక అక్టోబర్ వరకు అయితే టైం అయితే ఉంది కాబట్టి ఈ లోపల రిమైనింగ్ ₹2,00,000 లోన్ కేటగిరీకి సంబంధించినవి కేటగిరీ 3 కింద అయితే ఉన్నాయి కాబట్టి వాటిని నిదానంగా అయితే రిలీజ్ చేస్తారనమాట. అలానే కేటగిరీ 4కి సంబంధించినటువంటి ₹4,00,000 లోన్ను కూడా అలానే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువ శాతము బీసీలు మరియు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు దరఖాస్తులు అనేటివి చేసుకోవడం జరిగిందనమాట. పోటీ అనేది ఇక్కడ ఈ యొక్క 2 కులాలకు సంబంధించి మాత్రమే ఉన్నది.
అలానే ఇక్కడ రిజర్వేషన్ల ప్రకారం కూడా లోన్స్ అనేవి ఇవ్వబోతున్నారు. మహిళలకు ఎక్కువ శాతం 25% ఈ యొక్క రిజర్వేషన్ అయితే ఇచ్చారనమాట. అలానే దివ్యాంగులకు వచ్చేసి 5% అయితే ఉంది. అలానే ఎస్సీ కులాల వారికి 14%, అది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం అయితే ఉందన్నమాట. ఇలా రిజర్వేషన్ల ప్రకారం కూడా ఈ యొక్క లోన్స్ అనేటివి ఇచ్చే ఆలోచనలో అయితే ఉంది గవర్నమెంట్. మొత్తానికి ఫైనల్ లిస్టులు అనేటివి రెడీ అయితే అయిపోయి ఉన్నాయండి. సో లిస్ట్ అనేది చెక్ చేసుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి లింక్ కూడా అవైలబుల్లో లేదు. మీరు ఏ ఛానల్లో అయినా చూడండి. సో అక్కడ లిస్ట్ అని చెప్తారు కానీ ఇదే సమాచారాన్ని అయితే చెప్తారు. మేము కూడా అదే చెప్తున్నాము. సో ఎలాంటి అఫీషియల్గా ఆన్లైన్లో లింక్ అనేది లేదు చెక్ చేసుకునేందుకు. సో ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలి విడత ₹1,00,000 లోపు లోన్స్ అనేటివి విడుదలైతే కాబోతున్నాయనే సమాచారం అయితే ఉంది. అంటే ₹50,000 లోను, ₹1,00,000 లోను. సో ఇవి మాత్రమే విడుదలైతే కాబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. మీరు ఏ లోన్కి దరఖాస్తులు చేసుకున్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది ఏ యొక్క లోన్స్కి ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నారో మన ఛానల్ తరపున చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.